ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడాని కిచెన్ వ్లాగ్స్. నేను మీ ప్రియా రమేష్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏం రెసిపీ అంటే కాకరకాయ ఫ్రై అనమాట. క్రిస్పీగా కరకరలాడుతూ మంచిగా చాలా చేదు లేకుండా చాలా కమ్మగా ఉండేలాగా ఇక్కడ కాకరకాయ ఫ్రై అనేది చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ప్రాసెస్ చూద్దాం. దానికోసం ముందుగా అయితే మనం కాకరకాయలు అనమాట అండి. ఇవి కాకరకాయలు అయితే నేను ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ 1/2 కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను. మీరు మీ కొలతలను బట్టి మీరు తీసుకున్నాను. అలాగే దీనిలోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను అనమాట. వీటిని మంచిగా పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని సన్నగా ముక్కలుగా అయితే తరిగి పెట్టుకోవాలి. అలాగే కాకరకాయలు కూడా గుండ్రంగా అనమాట చక్రంలాగా సన్నగా అయితే తరిగేసుకోవాలి. మరి ముద్దుగా ఉంటే అంటే కొంచెం మందంగా తరగటం వల్ల అవి కరకరలాడవు, కాబట్టి సన్నగా అయితే వాటిని కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ ఇలా అయితే చూపిస్తున్నానో ఇలా సన్నగా చక్రం మాదిరిగా మంచిగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, జూమ్లో కూడా చూపిస్తున్నాను, చాలా సన్నగా అన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకున్నప్పుడు అవి మంచిగా మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చేదు అనేది కూడా ఉండదు. ఇక్కడ చేదు పోవడానికి కూడా నేను ఒక టిప్ చెప్తున్నాను, చూడండి. చూసారు కదండి, ఇలా అన్నమాట. శుభ్రంగా మంచిగా కడగాల్సిన పని లేదు. ఫస్ట్ అయితే వీటిని శుభ్రంగా మంచిగా పైన చాలామంది పొట్టు తీసేస్తారనమాట. గ్రీన్ కలర్లో ఉన్న పట్టు అది తీయొద్దండి. అది తీయటం వల్ల దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. కాబట్టి అవి అట్లనే ఉంచేసి సన్నగా అయితే వీటిని ఇలా తరిగేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా తరిగేసుకున్నాక వీటిని లైట్గా కొంచెం వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. ఈ గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, ఈ రెండింటిని అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను అయితే వీటిలోకి అయితే వేసేసుకోవాలి. వీటిలోకి వేసేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు లేదా ఒక 5 to 10 సెకండ్స్ మంచిగా సోక్ చేసుకొని తర్వాత వీటిని ఇంకో చూస్తారు కదండి, నేను ఎలా అయితే పిసుకుతూ వీటిని కడుగుతున్నాను. చూడండి, దీంట్లో ఉన్న చేదంతా కూడా మనకి ఈ వాటర్లోకి వెళ్ళిపోతుంది. మంచిగా కర్రీ అనేది చేదు లేకుండా ఉంటుంది. ఇలా అన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట. గట్టిగా పిసుకుతూ కలిపేసుకోవాలి. ఇలా పిచ్చికేసి కలిపేశాక వీటిని చూస్తారు కదండి, ఇట్లా చేసేసుకోవాలి. తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పొయ్యి వెలిగించేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అనేది అవ్వనివ్వాలి. ఇలా కొంచెం హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి హీట్ అవ్వగానే దీనిలోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకొని వీటిని మనం ఉప్పు పసుపు వేసి నీటిలో మంచిగా పిండేసుకున్నాం కదండి, పక్కకు తీసుకొని ఇప్పుడు ఆ పిండిన వాటిని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ కాకరకాయ ముక్కలను అయితే నేను వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక వీటిని మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలన్నమాట అండి. కలిపేసుకొని హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. పెట్టేసుకొని ఎంచక్క మంచిగా వీటిని ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, చూసారు కదండి. ఇలా ఉల్లిపాయలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు మనకి కాకరకాయ అనేది హాఫ్ మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇప్పుడు ఈ టైంలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు అవి ఇవి ఈక్వల్గా మనకి కుక్ అయిపోతాయి, అలాగే ఫ్రై అయిపోతాయి అన్నమాట. మంచిగా అవి 2 మగ్గిపోతాయి. కాబట్టి ఇవి కొంచెం కుక్ అవ్వగానే అవి కూడా వేస్తే అవి ఇవి కలిసి మంచిగా కుక్ అవుతాయి. అలాగే మనకి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ రావడం వల్ల చేదు అయితే ఏం రాదు, కానీ కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అలాగే కాకరకాయలో ఉన్న క్రిస్పీనెస్ ఉంటుంది. చేదు అనేది మొత్తానికి డామినేషన్ తక్కువ అయిపోతుంది అనమాట అండి. ఇంకా ఈ ఉల్లిపాయలు ఈ క్రిస్పీనెస్కి మనకి చేదు అనేది అస్సలు తెలియదు, అస్సలు ఉండదు కూడా. ఇంక ఇలా మంచిగా కలిపేసుకొని వీటిని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసాను నేను. మీరు లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టేసుకొని మంచిగా వీటిని అయితే ఒక 15 మినిట్స్ వదిలేసేయండి ఫ్రీగా.
చూస్తారు కదండి. ఇప్పుడు ఒక 50 మినిట్స్లో ఇవి సగం కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ముందే వేయొచ్చు కానీ ముందే వేస్తే అంత ఫ్లేవర్ పట్టదనమాట. తాలింపులో అవి క్రిస్పీగా అయిపోతాయి, ఇంకా బ్లాక్ అయిపోతాయండి. మరీ ఎక్కువగా మనకి కరివేపాకు వేగిపోయినా ఇరిగిపోతుంది, కాబట్టి నేను ఇట్లా మధ్యలో వేస్తాను. ఇప్పుడు మనకి కరివేపాకు ఆనియన్ మగ్గే టయానికి, కాకరకాయ మగ్గే టైంకి కరెక్ట్గా ఈక్వల్గా టైం అనేది సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా, ఇంకా ఒక 2 మినిట్స్ అనమాట అండి. ఎందుకంటే మనము మీడియం ఫ్లేమ్లో పెడతాం. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతుంది, కూర అంతా మళ్ళీ చేదు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. చాలామంది చేదు పోవడానికి అల్లం పేస్ట్ అవి వేస్తారు, అవి ఏం అవసరం లేదండి. చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట మనం యూజ్ చేసేది. ఏం మసాలాలు యూజ్ చేయట్లేదు, ఏమీ యూజ్ చేయట్లేదు. చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, అలాగే ఎవరైనా సరే ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా అయితే చేసేసుకోవచ్చు. చూడండి చాలా మంచిగా మగ్గిపోతున్నాయి, కలర్ఫుల్గా అనిపిస్తుంది. మనకి ఆనియన్ పింకిష్ కలర్లోకి అయితే వస్తుందన్నమాట. మెత్తబడిపోయాయి మంచిగా, ఇవంతా మగ్గిపోతూ ఉన్నాయి. బ్యాచిలర్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా ట్రై చేయాలన్నా కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి టైం కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 15 మినిట్స్ టు 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్ లోపు అయితే అయిపోతుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచిగా మనం కాకరకాయలు అలాగే ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతున్నాయో, ఎంతవరకు ఫ్రై అవుతాయో చూసుకోవాలి. ఇంక ఈ టైంలో మనకు మగ్గిపోయాయి. ఇప్పుడు సాల్ట్ అనేది మనం రుచికి సరిపడా వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ పసుపు వేసి కడిగేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ నేను ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసేసాను. ఇంకా వీటితో ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయే వరకు అయితే మంచిగా నేను కలుపుకుంటూ అయితే మంచిగా మగ్గబెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా అయితే ఇట్లా మగ్గిపోయాయి అనమాట. ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది. ఇంకొక 30% మనకి కుక్ అయిపోతే మంచిగా మనకి క్రిస్పీగా అయిపోతాయి అనమాట. ఆల్రెడీ మనకి కాకరకాయలు అనేది ఇక్కడ క్రిస్పీనెస్ వచ్చేసేసాయి. కాకపోతే ఇంకొంచెం మగ్గడం వల్ల ఏంటంటే రవ్వ చేదు కూడా ఉండకుండా మంచిగా మనకి బాగుంటుంది అనమాట. ఇంక ఇలా మంచిగా మగ్గిపోవాలి. చూడండి చాలా బాగుంది కదా, ఇట్లా చూడడానికి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా నాకు ఇక్కడైతే పవర్ పోయిందండి. ఇంకా మంచిగా నిక్కలేదంటే మీకు ఇంకా మంచి బ్రైట్గా కనపడుతూ ఉండేది. ఇంకా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్. ఇంతేనండి. మనకి లోపల నుంచి మంచిగా కాకరకాయ అలాగే మంచిగా మగ్గిపోవాలి, అలాగే ఫ్రై అవ్వాలి, కుక్ అవ్వాలి. ఇలా మంచిగా అవ్వడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది, చేదు పోతుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఈ టైంలో కొంచెం కారం వేసుకుందాం అనమాట. మన టేస్ట్కి సరిపడా వేసుకుందాం. చాలామంది వెల్లుల్లి కారం కూడా వేస్తారు, అలా కూడా వేసుకుని చాలా బాగుంటుంది అనమాట. వెల్లుల్లి కారం దంచి వేస్తారు, లేదు అంటే పల్లెటూరు స్టైల్లో వెల్లుల్లి కారం చేస్తారనమాట అండి బాలింతల కోసం. అది కూడా వేస్ట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు కారం వేసాక ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కారం కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది. చిన్నపిల్లలు కూడా వద్దు అనకూడదు, కాకరకాయ అనేవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అస్సలు చేదు అనేది అయితే అస్సలు ఉండదు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దానిలో ఆల్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు హ్యాపీగా చూసేయచ్చు. మరి నా వీడియో మీకు నచ్చిందా? అయితే ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సరేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గాయస్. ప్రతి ఒక్కరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఒక్కసారి చూసుకోండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్, లవ్ యూ.